వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ. నిజానికి ఈ నెల 30లోగా ఎన్నికలు జరగాలన్నది హైకోర్టు ఆదేశాలున్నాయి. హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా జాప్యం చేయొద్దు. 30లోగా ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిణామాల్లో రాష్ట్ర ప్రభుత్వం గాని, ఇటు కాంగ్రెస్ పార్టీ గాని ఎలక్షన్స్‌కెళ్ళే విషయానికి సంబంధించి కొంత భిన్నాభిప్రాయాలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించినంత వరకు సాధ్యాసాధ్యాలనేది ప్రభుత్వానికి ప్రస్తుతం కొంత ఇబ్బందికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వాన్ని వద్దకు తీసుకెళ్లారు. లీగల్‌గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. రాష్ట్రపతి వద్ద కూడా కొంత పెండింగ్ ఉన్న నేపథ్యంలో 42% రిజర్వేషన్లు ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు సాధ్యపడదన్న అంశానికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలి? ఆప్షన్స్ ఏమున్నాయి? ఎన్నికలు పోస్ట్‌పోన్ చేసేందుకు మళ్ళీ కొంత గడువు కోరాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని కోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించడం అనేది సాధ్యపడదు. రిజర్వేషన్ల కోసం మేము కొంత ప్రయత్నించాము. కొంత లీగల్‌గా సమస్యలొచ్చిన నేపథ్యంలో కొంత మాకు టైం కావాలని కోర్టును మరికొంత గడువు కోరే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అదే సమయంలో రాజకీయంగా బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఇతర పార్టీలను ముఖ్యంగా బీజేపీని ఇరుకున పెట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. దానికోసమే ఈ నెల 15న ఒక భారీ బహిరంగ సభను కూడా నిర్వహించబోతున్నారు. దీనికి రాహుల్ గాంధీని గాని, ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఆహ్వానించే అవకాశం ఉంది. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి కట్టుబడి ఉండి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం సహకరించట్లేదని బీజేపీని కార్నర్ చేసేందుకు కొంత ప్రయత్నించాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి తాజా పరిస్థితులు గాని, అన్ని అంశాలను పరిశీలిస్తే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా మాత్రం జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపించట్లేదు.